పరువు. ఈ ఒక్క మాట కోసం మనుషులు ఎన్నో త్యాగాలు చేస్తారు. కానీ అదే పరువు కోసం ఒక ప్రాణాన్ని బలివ్వడానికి కూడా వెనకాడరా? శ్రీకాకుళం జిల్లాలో సంచలనం రేపినటువంటి యువతి మృతి కేసు ఇప్పుడు అదే ప్రశ్నను లేవనెత్తుతోంది. మొదట సహజ మరణమన్నారు, తర్వాత అనుమానాలు వచ్చాయి. చివరకు ఒక వీడియో మొత్తం కథని మార్చేసింది. కన్న కూతుర్ని కాపాడాల్సిన చేతులే ప్రాణాలు తీశాయా? పరువు అనే మాట ప్రేమ కంటే పెద్దదా? ఒక కుటుంబం దాచిపెట్టాలనుకున్న విషయాన్ని ఒక సెల్ఫీ వీడియో ఎలా బయటపెట్టింది? ప్రేమ, కుటుంబం, పరువు, ఈ మూడింటి మధ్య చిక్కుకున్నటువంటి యువతి జీవితం ఎలా ముగిసింది? శ్రీకాకుళం జిల్లాలో సంచలనం రేపినటువంటి హరిణి కేసులో అసలు ఏం జరిగింది? లెట్స్ వాచ్. కొన్ని కథలు బయటకొచ్చిన తర్వాత షాక్ ఇస్తాయి, మరికొన్ని కథలు బయటపడిన విధానం చూసి షాక్ ఇస్తాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు చర్చగా మారిన హారిణి కేసు కూడా అలాంటిదే. బయటకు కనిపించింది ఒకటైతే పోలీసుల దర్యాప్తులో బయటపడింది మరొకటి. మొదటిది ఒక మరణం, ఆ తర్వాత అనుమానాలు, చివరకు ఒక వీడియో. అదే ఇప్పుడు ఈ కేసులో కీలకమైన ఆధారంగా మారింది. శ్రీకాకుళం జిల్లా లింగాలవలస పంచాయతీ పరిధిలో సోర్లింగం గ్రామానికి చెందిన హరిణి 2020లో మేనమామను వివాహం చేసుకుంది. వీరికి 4 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. డిగ్రీ 2వ ఏడాది చదువుతూ ఉండగానే పెళ్లి చేసేశారు కుటుంబ సభ్యులు. అయితే వివాహం తర్వాత కూడా హరిణి చదువు కొనసాగించి డిగ్రీని పూర్తి చేసుకుంది. పోటీ పరీక్షల నిమిత్తం హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటోంది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. కోచింగ్ కోసం హైదరాబాద్కు వచ్చిన హరిణికి కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. హైదరాబాద్కు చెందిన సుధా నాగేంద్ర అనే వ్యక్తి హరిణికి పరిచయం అయ్యాడు. సుధా నాగేంద్రతో కలిసి సహజీవనం చేస్తూ ఉండటంతో ఈ విషయం భర్తకు తెలిసిపోయింది. దీంతో భర్త దంతేశ్వరరావుతో పాటు హరిణి తల్లి విజయకుమారి ఆమెను మందలించారు. అయితే ఇక్కడే హరిణి కీలకమైన నిర్ణయం తీసుకుంది. తన భర్తతో ఇంకా కలిసి ఉండలేనని, విడాకులు కావాలని డిమాండ్ చేసింది. అప్పట్నుంచి హరిణికి కుటుంబ సభ్యులకు మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కుటుంబ సభ్యులపై బాలానగర్ పోలీస్ స్టేషన్లో హరిణి ఫిర్యాదు సైతం చేసింది. దీంతో విడాకులిప్పిస్తానంటూ తల్లి హరిణికి కాల్ చేసి ఊరికి రావాలని తెలియజేసింది. అక్కడ్నుంచి కథ మరో మలుపు తిరిగింది. గత నెల చివర్లో కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ వచ్చింది. మాట్లాడుకుందాం, సమస్యలు పరిష్కరిద్దాం, ఇంటికి రా అంటూ పిలిచారు. నమ్మి వెళ్లిన హరిణికి కుటుంబ సభ్యులతో మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. హరిణి ఎన్ని విధాలుగా నచ్చజెప్పినా వినకపోవటంతో తమను వదిలి నాగేంద్రతో వెళ్లిపోతే తమ పరువు పోతుందని భావించిన కుటుంబ సభ్యులు చివరకు ఆమెను హతమార్చాలని భావించారు. దానికోసం ముందస్తు ప్రణాళిక ప్రకారమే గత నెల 31వ తేదీ రాత్రి ఆమెను హతమార్చాలని అనుకున్నారు. కానీ అదెందుకో జరగలేదు. దీంతో ఈ నెల 1న రాత్రి హరిణి నిద్రిస్తూ ఉంటే ఆమె తల్లి విజయకుమారి కాళ్లు 2 గట్టిగా పట్టుకోగా తాత బలుసాకు రాడ్డుతో కొట్టి హరిణిని చంపేశారు. గుండెపోటుతో చనిపోయింది అంటూ అందరినీ నమ్మించి గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు కూడా కానిచ్చేశారు. అయితే స్థానికంగా వ్యక్తమైన కొన్ని అనుమానాలు పోలీసులు లోతుగా దర్యాప్తు చేసేలా చేశాయి. ఆధారాలు లేకపోవడంతో మొదట అంతా సహజ మరణమే అని అనుకున్నారు. అయితే ఈ కేసులో హరిణి సెల్ఫీ వీడియో కీలకమైన ఆధారంగా మారింది. తనకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ముందుగానే ఊహించిన హరిణి సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకుని పెట్టుకుంది. తాను తిరిగి రాకపోయినా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా సాధారణంగా తీసుకోవద్దు అంటూ పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ తన ఫ్రెండ్కు వీడియో పంపించింది హరిణి. రోజులు గడిచాయి, ఆమె ఇంకా తిరిగి రాలేదు. ఫోన్ కూడా అందుబాటులోనే లేదు. అప్పుడే ఆ వీడియో బయటకొచ్చింది. శక్తి యాప్ ద్వారా సమాచారం పోలీసులకు చేరుకుంది. ఆ సమాచారం ఆధారంగా స్థానిక పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ చేయగా అప్పటికే అంత్యక్రియలు పూర్తయినట్లుగా గుర్తించారు. అక్కడి నుంచి ఈ కేసు పూర్తిగా కొత్త మలుపు తిరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. హరిణి తల్లి, తాతతో పాటు భర్తపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
కుటుంబంలో ఒకరు తీసుకునే నిర్ణయం మిగిలిన కుటుంబ సభ్యులకు కూడా నచ్చకపోవచ్చు. అభిప్రాయాలు మారచ్చు. కానీ ఒక ప్రాణం కంటే పెద్దది ఏదైనా ఉంటుందా? ప్రేమ సరైన తప్పైనా సంబంధాలు నిలవచ్చు, విడిపోవచ్చు. కానీ ఒక జీవితాన్ని ముగించేయడమే పరిష్కారం కాదు. కొన్నిసార్లు నిజాన్ని బయట పెట్టేది కళ్ళారా చూసిన వాళ్ళు కాదు, ముందే బయటపడిన ఒక మనిషి వదిలే ఒక వీడియో కూడా కావచ్చు.